చేసి పెట్టని పెళ్ళాం ఉండి లేదా మనం ఇంట్లో ఆడతోడు లేక మనమే వండుకున్నప్పుడు దాని కష్టం తెలుస్తుంది. అన్న క్యాంటీన్కి వెళ్ళి 5 రూపాయలు ఇస్తే భోజనం చేసేస్తే మనకి దాని వాల్యూ తెలియదు. 5 రూపాయలు అన్న వాల్యూ తెలుస్తుంది కానీ దాని వాల్యూ తెలియదు. ఉచితానికి ఉన్న సమస్య అదే. అట్లాగే ఇది ఇక్కడ ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే ఎన్ని లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు. ఇదివరకు మనకి తాగుబోతులు 40 ఏళ్ళకే చచ్చిపోయారు. తాగుబోతులు 30-40 ఏళ్ళకల్లా చచ్చిపోతారు. రోగాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, చావు. వాళ్ళ భార్యలు వితంతువులు, వాళ్ళ బిడ్డలు కూలీలు. బిడ్డలను తీసుకెళ్ళి ఏ సైకిల్ షాపుల్లో లేకపోతే దాని పేరేంటది పంచర్ షాపుల్లో, 2 వీలర్ షాపుల్లో, ఏదో ఒక షాపులో గుమస్తా. ఆడపిల్లలు ఇళ్ళు ఒడవటాలు, ఉళ్ళు తొడవడాలు. ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, చాలా మందికి ఇప్పుడు అలాంటి రోజులు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే పని మనుషులు దొరకట్లేదు, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి బాబు గారికి తెలియకుండానే బాబు గారి అభిమానులు పెరిగిపోయారు. అట్లా కావాలని కోరుకుంటున్నారు. ఆయన అట్లా చేసేయాలి అంతే, అలాగే అయితే కానీ బాగోదని కోరుకుంటున్నారు అనమాట. అట్లాగే మరి చెయ్యాలని ఆయన కూడా అనుకుంటారని నేను అనుకోను. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక రకంగా తన జీవితాన్ని ఫలంగా పెట్టారు, తన రాజకీయ జీవితాన్ని చంద్రబాబు గారు. ఇందులో ఆరోగ్యశ్రీలో తన జీవితాన్ని ఫలంగా పెట్టారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన ఆరోగ్యశ్రీ తర్వాత చంద్రబాబు కొనసాగించారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి కొనసాగించారు, కంటిన్యూ అవుతా ఉంది.